Hi to all, this is Akshita. I am going to explain 10th class Social, Chapter 22 Citizens and the Governments. So, this is the part 1 section, that means right to information. And in this part section, this is the second video, and people and RTI. Now let us briefly discuss how and what role do people have in the context of RTI. Any citizen today can approach any department of the government and ask for any information that could be in the form of a record. It is not necessary that she or he gives an explanation as to why the information is required. This request can be sent through a handwritten letter or electronic mail. ఓకే, సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రజలు ఏ విధంగా అలాగే ఎలా ఈ ఆర్టీఐని యూజ్ చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క సిటిజన్ కూడా మనం ఏదైనా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం రికార్డ్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. అంటే రికార్డులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అండ్ వెదర్ సిటిజన్ వచ్చేసి హీ ఆర్ షీ ఎవరైనా కావచ్చు, వీళ్ళు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు అవసరం అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదన్నమాట. ఇక అదేవిధంగా ఈ రిక్వెస్ట్ని మనం ఒక లెటర్ రూపంలో కానీ లేదంటే ఒక ఈమెయిల్లో కానీ వాళ్ళకు రిక్వెస్ట్ రూపంలో అడగొచ్చు. ఇన్ఫర్మేషన్ విల్ బీ ప్రొవైడెడ్ in the official language of the state or in English or Hindi. Suppose an individual is not able to write the application, he or she can also access the information by orally dictating it at the SPIO or with the PIOs. Individual who is collecting the information can remain anonymous but will have to provide a postal address so that records could be sent to him or her. There are different fees that the citizen has to pay to the department in the form of nominal fees of 5 or 10 rupees at different levels. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మనం తెలుగు, ఉర్దూగా తీసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా మనకు ఇంగ్లీష్లో లేదా హిందీలో కూడా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకవేళ మనం అప్లికేషన్ రాయకపోయినట్టయితే ఎస్పిఐఓ దగ్గర కానీ లేదంటే పిఐఓస్ దగ్గర కానీ మనం ఓరల్గా డిక్టేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇండివిజువల్గా మనం తెలియకుండా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు మన పోస్టల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మన పోస్టల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. బికాజ్ ఆ రికార్డ్స్ అన్నీ కూడా మన యొక్క అడ్రస్కు పంపిస్తారనమాట. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, నామినల్ ఫీజ్గా. సో లైక్ 5 రూపీస్ 10 రూపీస్తో డిఫరెంట్ లెవెల్స్లో ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇఫ్ ద పర్సన్ హూ ఈజ్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు below poverty line, the fees is exempted. Hence, in many ways, the law has enabled all people to access the information. సో ఒకవేళ ఈ డిపార్ట్మెంట్లో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి ఆ పర్సన్ ఎవరైనా బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్కి సంబంధించిన వాళ్ళైతే వీళ్ళు ఎటువంటి ఫీజు కట్టకుండానే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు ఎన్నో చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి, అంటే ప్రజలు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా తెలుసుకోవాలని. Democracy requires an informed citizenry and transparency of information. This can help to contain corruption and hold governments accountable to individual citizens also. Unlike the earlier system where departments responded only to the elected representatives, today they become answerable and therefore accountable to common citizens also. So, ప్రజాస్వామ్యం ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క సిటిజన్ కావచ్చు లేదా ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, సో ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఈ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల కరప్షన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. అదేవిధంగా ఏదన్నా ఒక వర్క్ గురించి మనం
తెలుసుకొని బాధ్యతారహితంగా ఉండొచ్చు. అండ్ ఇంతకుముందు మనం అర్లియర్ సిస్టమ్స్తో చూసుకున్నట్టయితే కేవలం డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్కి మాత్రమే సంబంధం వాళ్ళకు ఆన్సర్ చేసేవాళ్ళనమాట. కానీ ప్రజెంట్ ప్రతి ఒక్క కామన్ సిటిజన్కు కూడా తెలిసేలా కొన్ని లాస్ని తీసుకొచ్చారు. నౌ దిస్ ఈస్ ద పార్ట్ 2, లీగల్ సర్వీస్ అథారిటీ. సో లీగల్ సర్వీస్ మీన్స్ ఇట్ ఈస్ ఏ హెల్ప్ ఆఫర్డ్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ లా అనమాట. సో హెల్ప్ అనొచ్చు, లేదంటే సర్వీస్ అనొచ్చు. సో హెల్ప్ ఆర్ సర్వీస్ ఆఫర్డ్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ లా. What sort of opportunities are existing in our country for free legal services to the poor people who cannot afford to pay court fees and other related expenses? సో మన దేశంలో కామన్ పీపుల్కు, అంటే అందులో పూర్ పీపుల్కు ఎటువంటి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఆపర్చునిటీస్ ఇస్తోంది గవర్నమెంట్. అండ్ అదేవిధంగా కోర్ట్ ఫీజెస్ చెల్లించుకోకుండా అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్స్కి సంబంధించినటువంటి ఈ ఫీజెస్ చెల్లించలేనటువంటి పూర్ పీపుల్కు ఏ విధంగా ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే, సో మన కంట్రీలో ఒక సిస్టమ్ ఉంది. ఏంటి అంటే ఫ్రీ లీగల్ సర్వీస్, అంటే ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఇక అదేవిధంగా మనం లీగల్ సర్వీస్ అథారిటీ కిందకు వస్తే, అమెండ్మెంట్ యాక్ట్ కిందకు వచ్చినట్టయితే 2002 లీగల్ సర్వీస్ అథారిటీస్ వచ్చేసి మనకు ఫ్రీ లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలని, అందులోనూ సొసైటీలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్కు ఫ్రీ లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకొక సెక్యూర్గా ఉంటుంది, అంటే ఒక సెక్యూరింగ్ జస్టిస్ కొరకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు విధంగా ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళకి ఎకనామికల్గాను ఫైనాన్షియల్గాను ఏ ఒక్క సిటిజన్ కూడా జస్టిస్ని చేజార్చుకోకుండా ఉండడానికి ఈ సిస్టమ్ పెట్టారన్నమాట. What is the nature of cases and conflicts that can be addressed through free legal services? సో ఇక్కడ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ద్వారా ఎటువంటి కేసెస్, అలాగే ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే, అండ్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే లోక్ అడాలట్స్ ద్వారా మనకు లీగల్ సర్వీస్ అథారిటీస్ ఏం చేస్తున్నాయంటే, లాంగ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ ఉంటాయి కదా, సో అవి షార్ట్ టైంలో ఎటువంటి ఎక్స్పెన్సెస్ లేకుండా సెటిల్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మ్యాట్రిమోనల్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా మెయింటెనెన్స్ కేసెస్ కావచ్చు, అరేంజ్మెంట్ కేసెస్ కావచ్చు, అంటే హస్బెండ్ వల్ల వచ్చేటువంటి అరేంజ్మెంట్ కేసెస్, సో ఇవన్నీ కూడా, అండ్ డొమెస్టిక్ వైలెన్స్, ఇవన్నీ కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా సివిల్ కేసెస్, ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ కాంపోర్టబుల్ క్రిమినల్ కేసెస్, ఇవన్నీ కూడా మనం లోక్ అడాలట్స్ ద్వారా పర్మనెంట్లీగా ఎటువంటి ఫీజెస్ లేకుండా ఫ్రీ లీగల్ సర్వీస్ నుంచి మనం అడ్రస్ చేసుకోవచ్చు. ఈజ్ దేర్ ఎనీ మెకానిజం ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అవుట్ సైడ్ ద కోర్ట్స్? సో అవుట్ సైడ్ ద కోర్ట్స్ మనకి ఎటువంటి ఆల్టర్నేట్ డిస్ప్యూట్స్ వచ్చినప్పటికీ కూడా దీని కొరకు ఏదైనా మెకానిజం ఉందా అంటే, కేవలం ఒక మెకానిజం ఉంది. దేని కొరకు అంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెకానిజం. ఫర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అవుట్ సైడ్ ద కోర్ట్స్. సో విలేజెస్లో కావచ్చు, లేదా కమ్యూనిటీస్లో కావచ్చు, మనకు కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం విలేజ్ కమ్యూనిటీ ఎల్డర్స్ ద్వారా అడ్రస్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఒక శాంతినియతంగా అండ్ అమికబుల్ వేలో వాళ్ళు మన కాన్ఫ్లిక్ట్స్ని సాల్వ్ చేస్తారు. దేని ద్వారా అంటే డిస్కస్ చేసుకొని ఇష్యూస్ అన్నిటిని కూడా డిస్కస్ చేసుకొని సాల్వ్ చేస్తారనమాట. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ యొక్క నేచరు, అలాగే ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే ఇవన్నీ కూడా విలేజ్ ఎల్డర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఈ ఫెసిలిటీ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఒక ట్రాన్స్పరెంట్ వేలోనే మనకు సొల్యూషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా విలేజ్ ఎల్డర్స్ ద్వారా రిసాల్వ్ అవుతున్నాయి. అంటే కోర్టుకు వెళ్ళకుండానే మనం విలేజ్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కలిసి ఒక పంచాయతీని ఏర్పాటు చేసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు.
There is a system in our country to provide free legal service to the people. Under the Legal Service Authority Act 2002, legal services authorities are constituted to provide legal and free and legal services to the weaker sections of the society. This is to ensure that opportunities for securing justices are not denied to any citizen by reason of economic or other disabilities, and to organize Lok Adalats to ensure that the operation of the legal system promotes justice on equal opportunity basis. సో మన దేశంలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క పీపుల్కి కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ లీగల్ సర్వీస్ అథారిటీ కింద 2002 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వచ్చేసి మనకు ఫ్రీ అలాగే లీగల్ సర్వీస్ని అది కూడా వీకర్ సొసైటీలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్కు ప్రొవైడ్ చేసిందనమాట. అండ్ ఏ ఒక్క సిటిజన్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనో లేదా ఎకనామిక్ డిజబిలిటీ వల్లనో వాళ్ళ యొక్క జస్టిస్ని డినై చేసుకోకుండా ఇటువంటి ఆపర్చునిటీస్ కలిగిస్తుంది అన్నమాట. సో సమానంగా వాళ్ళ జస్టిస్ని సమానంగా ప్రమోట్ చేయాలని చెప్పి ఈ విధంగా ఈ ఆపరేషన్ని ఎనేబుల్ చేశారు. ఇన్ అవర్ కంట్రీ ఇట్ ఈస్ కామన్ దట్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద విలేజెస్ ఇన్ ద కమ్యూనిటీస్ are addressed by the village or community elders in a peaceful and amicable way by discussing the various issues and concerns. The nature of conflict and disputes and their origin are mostly known to the local people and village elders. These facilities for the discussion of the cases or conflicts by the community members and find out an amicable solutions in a transparent way. Now the Lok Adalats are constituted in every state under the Legal Services Authority Act 1987 and amended in 1994 and 2002 to settle disputes cases in an amicable atmosphere by mutual consent in the presence of legal experts, officials and non-official dignitaries. ఓకే, సో మన కంట్రీలో చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా మనకు విలేజ్లో లేదా మన చుట్టుపక్కల గ్రామాల్లో ఏమన్నా వివాదాలు వచ్చాయనుకోండి, వాటిని ఆ గ్రామం లేదా ఆ సమాజం యొక్క పెద్దవాళ్ళు క్లియర్ చేస్తారనమాట. అంటే ఏమాత్రం గొడవలు కాకుండా ఒక సరైన పద్ధతిలో ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసుకొని క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వివాదాల యొక్క నేచర్ అన్నీ కూడా ఆ లోకల్ పీపుల్కు తెలిసేలా ఉంటాయి అండ్ విలేజ్ ఎల్డర్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫెసిలిటీ వల్ల ప్రతి ఒక్క కేసు కావచ్చు, ప్రతి ఒక్క వివాదం కూడా ఆ కమ్యూనిటీ ఎల్డర్స్ మొత్తం డిస్కస్ చేసుకొని ఒక సరైన పద్ధతిలో వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా లోక్ అడాలట్స్ ఏం చేశారు అంటే ప్రతి ఒక్క స్టేట్లో కూడా అంటే లీగల్ సర్వీస్ అథారిటీ కింద ఈ యాక్ట్ కింద ప్రతి ఒక్క స్టేట్ కూడా ఈ డిస్ప్యూట్స్ని కేసెస్ని సెటిల్ చేసేలా యాక్ట్స్ని అమెండ్మెంట్ని రిలీజ్ చేసిందనమాట. అండ్ 1994లో అండ్ 2002లో అనమాట. అంటే ఇక్కడ పరస్పరంగా కూర్చొని ఇష్యూని అఫీషియల్స్ కావచ్చు లేదా లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా నాన్ అఫీషియల్ డిగ్నిటరీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క ప్రెజెన్స్లో వీళ్ళు సాల్వ్ చేస్తారనమాట. People are now using the Lok Adalat mechanism for expeditious and inexpensive justice. It is an opportunity to settle long pending court cases through Lok Adalat in short time and without any expenses. This also provides for getting refund of court fees if already paid by the people. Therefore, Lok Adalat is an old form of dispute or conflict resolution system which prevailed in ancient India and its validity has not been taken away even in the modern days. అండ్ సో ప్రస్తుత కాలంలో ప్రజలందరూ కూడా కోర్టుకి వెళ్ళకుండానే లోక్ అడాలట్ మెకానిజంని ఫాలో అవుతున్నారనమాట. అంటే వాళ్ళకు ఎటువంటి కోర్టుకు వెళ్ళడానికి ఎటువంటి ఖర్చులు ఎక్స్పెన్సెస్ అన్నీ పెట్టుకోకుండానే ఒక మెకానిజంని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా ఈ ఆపర్చునిటీ వీళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. అంటే లాంగ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ లోక్ అడాలట్ ద్వారా
జస్ట్ షార్ట్ టైంలోనే క్లియర్ అయిపోతున్నాయి అనమాట, అంటే ఎటువంటి ఎక్స్పెన్సెస్ లేకుండా. సో అండ్ ఒకవేళ మనం కోర్టుకి ఏదైనా ఫీజు చెల్లించేసి ఉంటాం అనుకోండి, ఆ ఫీజు మనకు మళ్ళీ రీఫండ్ అవుతుంది. అంటే లాంగ్ పెండింగ్ కేసెస్ ఏమైనా ఉన్నట్టయితే మనం ఈ లోక్ అదాలత్ మెకానిజం యూజ్ చేసుకోవడం వల్ల మనకు అగైన్ ఆ ఫీజు కూడా మనకు రీఫండ్ అవుతుంది అనమాట. అండ్ లోక్ అదాలత్ వచ్చేసి ఇదొక రిజల్యూషన్ సిస్టమ్, అంటే ఏ వివాదం వచ్చినా కష్టం వచ్చినా ఒక రిజల్యూషన్ సిస్టమ్. సో ఇది ఏన్షియంట్ నుంచి, అంటే అప్పటి నుంచి మనం స్టిల్ ఇప్పటి మోడర్న్ డేస్ వరకు ఈ మెకానిజంని ఫాలో అవుతున్నాం. డూ యూ సపోర్ట్ ద లోక్ అదాలత్? ఇఫ్ సో, వై? సో మనం లోక్ అదాలత్స్ని సపోర్ట్ చేస్తున్నామా లేదా? ఎస్, అఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తున్నాం. బికాజ్ కోర్ట్ ఫీజు ఉండదు, అండ్ ఒకవేళ మనం కోర్ట్ ఫీజు కట్టినప్పటికి కూడా మనకు రీఫండ్ అవుతుంది అనమాట. అంటే కోర్ట్ ఫీజు కట్టేసాము, మన వివాదం సెటిల్ అయిపోయింది అనుకోండి, ఆ ఫీజు కూడా మనకు రీఫండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదొక ఫ్లెక్సిబుల్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పటికీ కూడా స్పీడీగా రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆ డిస్ప్యూట్స్ యొక్క పార్టీస్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మనకు కౌన్సిలింగ్ ద్వారా జడ్జ్ చేస్తారనమాట. అండ్ ఈ లోక్ అదాలత్ ద్వారా అవార్డు ఉంటుంది కదా, సో ఆ పార్టీస్కు అవార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఆ సివిల్ కోర్ట్ యొక్క స్టేటస్ని వీళ్ళు బైండింగ్ చేసి ఒక అవార్డుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రీ లీగల్ అడ్వైస్. సో మనం విలేజెస్లో ఎల్డర్స్ నుంచి మన యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటున్నాం కదా, సో ఈ విధంగా వీళ్ళు ఫ్రీ లీగల్ అడ్వైస్ కూడా ఇస్తున్నారు అనమాట. అంటే ఒక అడ్వకేట్గా ఇస్తున్నారు. అండ్ మనకు ఫ్రీ కాస్ట్ ఆఫ్ కిందగా ఫోటో కాపీస్ కూడా ఇస్తున్నారనమాట. అంటే జడ్జిమెంట్ యొక్క ఫోటో కాపీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆబ్జెక్ట్స్ ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీస్. The LSA Act was enacted to constitute Legal Services Authority for providing free and competent legal services to the weaker sections of the society. To ensure that opportunities for securing justice were not denied to any citizen by reason of economic or other disabilities. To organize Lok Adalats to ensure that the operation of the legal system promoted justice on a basis of equal opportunity. To develop an effective, alternative, innovative dispute resolution mechanism outside the courts. Yes. సో మనకు లీగల్ సర్వీస్ అథారిటీ ఈ యాక్ట్ వచ్చేసి మన సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు, వీకర్ సెక్షన్స్కు ఒక లీగల్ సర్వీస్ అథారిటీని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అంటే ఫ్రీగా లీగల్ సర్వీస్ని యూజ్ చేసుకున్నటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ సర్వీస్ వల్ల మనకు ఎటువంటి ఖర్చు లేకుండా అండ్ ఫైనాన్షియల్గా మనం ప్రాబ్లం పడకుండా మనకు సెక్యూర్గా జస్టిస్ అనేది దొరుకుతుందన్నమాట. అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా మనకేం జరుగుతుంది అంటే ఈక్వల్ ఆపర్చునిటీ, అంటే ఈక్వల్గా జస్టిస్ పొందేటువంటి ఆపర్చునిటీని కూడా మనకు ప్రమోట్ చేస్తుంది. అండ్ అవుట్ సైడ్, అంటే కోర్టుకు వెళ్ళకుండానే, కోర్టు బయటనే, అంటే మన ఊళ్ళో కావచ్చు, మన కమ్యూనిటీస్లో కావచ్చు, ఈ లోక్ అదాలత్ మెకానిజం ద్వారా మనకు రిజల్యూషన్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. Organization of legal services. A nationwide network has been envisaged under the Act for providing legal aid and assistance. National Legal Services Authority is the apex body constituted to lay down policies and principles for making legal services available under the provisions of the Act, and to frame most effective and economical schemes for legal services. It also disburses funds and grants to state legal services authorities and NGOs for implementing legal aid schemes and programs. So ఈ యాక్ట్ కింద నేషనల్ వైడ్ నెట్వర్క్ అనేది ఎన్విసేజ్ అయిందనమాట. అంటే మనకు లీగల్ ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మనం NALSA అంటే నేషనల్ లీగల్
సర్వీసెస్ అథారిటీ. సో ఇది వచ్చేసి మన యొక్క పాలసీస్కు ప్రిన్సిపల్స్కి ఒక అపెక్స్ బాడీ లాగా మనకు కాన్స్టిట్యూట్ అయ్యి ఉంటుంది. విచ్ మీన్స్ దీని ద్వారా మనం లీగల్ సర్వీసెస్ని ఈ యాక్ట్ కింద మనం గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎకనామికల్ స్కీమ్స్ కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా మనం లీగల్ సర్వీస్ కింద ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎటువంటి డిస్బర్సెస్ ఫండ్స్ ఉన్నా లేదా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీస్కు మన గ్రాంట్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనం లీగల్ ఎయిడ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నమాట. In every state, a state legal service authority is constituted to give effect to the policies and directions of the central authority and to give legal services to the people and conduct lok adalats in the state. అండ్ ప్రతి ఒక్క స్టేట్లో కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చేసి పాలసీస్ అంటే సెంట్రల్ అథారిటీ యొక్క పాలసీస్ డైరెక్షన్స్ని కాన్స్టిట్యూట్ చేస్తోందన్నమాట. అదేవిధంగా ప్రజలందరికీ కూడా లీగల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ప్రతి ఒక్క స్టేట్లో కూడా లోక్ అడాలట్స్ని కండక్ట్ చేస్తుందన్నమాట. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈజ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ హూ ఈజ్ ఇట్స్ ప్యాట్రన్ ఇన్ చీఫ్. A serving or retired judge of High Court is nominated as its executive chairman. And ఈ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చేసి హెడ్ అన్నమాట. సో చీఫ్ స్టేట్ హైకోర్టు ఉంటుంది కదా, సో ఈ స్టేట్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిసే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి హెడ్ అయి ఉంటారు. అండ్ సో ఈ చీఫ్ జస్టిస్ వచ్చేసి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ సర్వింగ్ జడ్జ్ కావచ్చు లేదా రిటైర్డ్ జడ్జ్ కావచ్చు. సో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నామినేట్ అయి ఉంటారు. District Legal Services Authority is constituted in every district to implement legal aid programs and schemes in the district. సో ఇప్పుడు ఎలా అయితే మనం స్టేట్లో చెప్పుకున్నామో అదేవిధంగా జిల్లాలో కూడా లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ని స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఉందన్నమాట. సో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ ఇట్స్ ex officio chairman and the members are nominated by state government. సో స్టేట్ గవర్నమెంట్ ద్వారా జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ జడ్జ్ ఉంటారు కదా, సో ఇతను వచ్చేసి ఎక్స్ ఆఫిషియో చైర్మన్గా అండ్ మెంబర్స్గా ఈ స్టేట్ గవర్నమెంట్ ద్వారా నామినేట్ అయి ఉంటారు. Taluk legal services committees are also constituted for each of the taluk or mandal or for group of taluk or mandals to coordinate the activities of legal services in the taluk and to organize lok adalats. అండ్ తాలూకాలో కావచ్చు లేదా మండల్స్లో కావచ్చు. సో ఈ మండల్స్లో కూడా లోక్ అడాలట్స్ ఆర్గనైజ్ అయ్యేలా అండ్ లీగల్ సర్వీసెస్ అన్నీ కూడా యాక్టివేట్ అయ్యేలా ఈ తాలూక్ లీగల్ సర్వీస్ కమిటీస్ అన్నీ కూడా ప్రతి ఒక్క తాలూకులో ప్రతి ఒక్క మండల్లో కూడా కోఆర్డినేట్ చేస్తారనమాట. ఎవ్రీ తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఈజ్ హెడెడ్ బై ఎ సీనియర్ సివిల్ జడ్జ్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద jurisdiction of the committee who is its ex officio chairman. అండ్ ప్రతి ఒక్క తాలూక్ లీగల్ సర్వీస్ కమిటీ వచ్చేసి హెడ్గా ఉంటారన్నమాట. ఎవరు అంటే సీనియర్ సివిల్ జడ్జ్ ద్వారా హెడ్ అయి ఉంటారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎక్స్ అఫిషియో చైర్మన్. నౌ ఫంక్షన్స్ ఆఫ్ ద లీగల్ సర్వీస్ అథారిటీ. అండ్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఫంక్షన్స్, వీళ్ళ యొక్క వర్క్ ఏ విధంగా ఉందో చూద్దాం. What legal aid facilities are available under legal service authority? అండ్ అంటే లీగల్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, లీగల్ సర్వీస్ అథారిటీ కింద లీగల్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి. The Legal Service Authority through Lok Adalat settles long pending court cases in short time and without any expenses. Matrimonial disputes, maintenance cases, harassment cases by husband and in-laws, domestic violence cases, all types of civil cases, land disputes, compoundable criminal cases, etc. This can be settled amicably and permanently by Lok Adalats without any fees and expenses.
సో లోక్ అడాలత్ ద్వారా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ మనకు ఒక సెటిల్మెంట్ చేస్తుంది. ఏంటి అంటే షార్ట్ టైంలోనే లాంగ్ పెండింగ్ కేసెస్ అన్నిటినీ కూడా సెటిల్ చేయడము అండ్ ఎటువంటి ఫీజెస్ లేకుండా ఎటువంటి ఎక్స్పెన్సెస్ లేకుండా క్లియర్ చేస్తుంది. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా హస్బెండ్ ద్వారా అండ్ అత్తమామల ద్వారా ఏదైనా హెరాస్మెంట్ జరిగినా అండ్ గృహహింస కేసెస్ వచ్చినా అండ్ ఇతర సివిల్ కేసెస్ లైక్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ కూడా సెటిల్ చేస్తారనమాట లోక్ అడాలత్ ద్వారా. అండ్ ఈ విధంగా చేయడం వల్ల లోక్ అడాలత్ ద్వారా మనకు పర్మనెంట్గా సొల్యూషన్ కూడా ఉంటాయి. అంటే ఎటువంటి ఫీజెస్ చెల్లించకుండా ఎటువంటి ఎక్స్పెన్సెస్ ఖర్చులు లేకుండా కూడా మనకు సొల్యూషన్స్ దొరుకుతున్నాయి అన్నమాట. The legal service authority shall perform following functions at various levels. సో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చేసి డిఫరెంట్ లెవెల్స్లో కొన్ని ఫంక్షన్స్ చేస్తుంది, అంటే కొన్ని వర్క్స్ చేస్తుంది అనమాట. గివ్ లీగల్ సర్వీసెస్ టు పర్సన్స్ హూ సాటిస్ఫై ద క్రైటీరియా laid down under this act, conduct lok adalat and undertake preventive and strategic legal aid programs and perform such other functions as the legal service authorities fixes by regulations. సో డిఫరెంట్ లెవెల్స్లో లీగల్ సర్వీస్ అథారిటీ వచ్చేసి ఈ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా పర్ఫామ్ చేస్తుంది. In cases pending before courts, both the parties or one of the parties has to make an application to the court for referring the case to Lok Adalat for settlement. If the court is prima facie satisfied that there are chances of such settlement, then those cases will be referred to Lok Adalat by the concerned courts. సో ఏమన్నా కొన్ని పెండింగ్ కేసెస్ ఏమన్నా మనం కోర్టు ముందు పెట్టామనుకోండి, అప్పుడు రెండు పార్టీస్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా వివాదం జరిగిందనుకోండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు లేదా మేము ఇద్దరు కలిసినా లేదా ఎవరో ఒకరు కూడా కోర్టుకు ఒక అప్లికేషన్ పెట్టొచ్చు. ఏంటంటే ఈ కేసుని లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయాల్సి ఉందిగా అని చెప్పి ఒక అప్లికేషన్ వేయచ్చు అనమాట. అండ్ కోర్టు వచ్చేసి మనకు యాక్సెప్ట్ చేసినట్టయితే లోక్ అదాలత్ ద్వారా మన యొక్క కేసెస్ అన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. Parties may also approach concerned district legal services authority or state legal service authority for settlement of cases at pre-litigation state, that is cases that have not yet gone to the courts. సో ఒకవేళ మనం డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ అథారిటీ లేదా స్టేట్ లెవెల్ సర్వీస్ అథారిటీస్ని మనం అప్రోచ్ అయ్యి మన కేసెస్ని సెటిల్మెంట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మనం కోర్టుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. హూ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ బెనిఫిట్ అండర్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఓకే, సో లీగల్ సర్వీస్ అథారిటీ కింద ఎవరెవరు ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు అంటే చూద్దాం. ఫాలోయింగ్ ఆర్ ద పర్సన్స్ ఎంటైటిల్డ్ టు గెట్ ఫ్రీ లీగల్ సపోర్ట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సన్స్ అంతా కూడా ఫ్రీ లీగల్ సపోర్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్. సో ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు కావచ్చు లేదా ట్రైబ్ వాళ్ళు సో ఆ యొక్క మెంబర్ ఎవరైనా కూడా ఈ ఫ్రీ లీగల్ సపోర్ట్ని ఎంటైటిల్ చేసుకోవచ్చు. అండ్ ఏ విక్టిమ్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బెగ్గర్స్. సో ఒక విక్టిమ్, సో హ్యూమన్ బీయింగ్స్లో ఉన్నటువంటి ట్రాఫికింగ్ విక్టిమ్ కావచ్చు లేదా బెగ్గర్ నుంచి విక్టిమ్ కావచ్చు, సో ఎవరైనా కూడా ఎంటైటిల్ అవ్వచ్చు. అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా. అండ్ ఏ మెంటలీ ఇల్ ఆర్ అదర్వైజ్ డిజేబుల్డ్ పర్సన్. సో ఒకవేళ ఆ పర్సన్ వచ్చేసి మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి పర్సన్ కావచ్చు లేదా ఇతర డిజేబుల్డ్ పర్సన్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఫ్రీ లీగల్ సపోర్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ పర్సన్స్ హూ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ మాస్ డిజాస్టర్, ఎథ్నిక్ వైలెన్స్, క్యాస్ట్ అట్రోసిటీ, ఫ్లడ్, డ్రాట్, అర్త్క్వేక్, ఇండస్ట్రియల్ డిజాస్టర్. సో అదేవిధంగా ఏదైనా పెద్ద విపత్తు జరిగినప్పుడు లేదా ఎథనిక్ వైలెన్స్ జరిగినప్పుడు, క్యాస్ట్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అండ్ వరదలకు, కరువులకు అండ్ భూకంపాలకు లేదా ఇతర ఇండస్ట్రియల్గా ఏమన్నా ఫ్యాక్టరీస్లో యాక్సిడెంట్గా జరిగినటువంటివి సిచ్యువేషన్స్ కావచ్చు. సో వీళ్ళలో
బాధ్యులైనటువంటి పర్సన్స్కి కూడా ఫ్రీ లీగల్ సపోర్ట్ని గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా, పర్సన్స్ ఇన్ కస్టడీ ఇంక్లూడింగ్ కస్టడీ ఇన్ ఏ ప్రొటెక్టివ్ హోమ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ క్లాజ్ of Section 2 of the Immoral Traffic Act 1956 or in a juvenile home within the meaning of Clause J of Section 2 of the Juvenile Justice Act 1986 or in a psychiatric hospital or psychiatric nursing home within the meaning of Clause of Section 2 of the Mental Health Act 1987. సో అదేవిధంగా కస్టడీలో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, లేదా ఒక ప్రొటెక్టివ్ హోమ్లో ఉన్నటువంటి కస్టడీలో ఉన్నటువంటి పర్సన్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఈ ఫ్రీ లీగల్ సపోర్ట్ని గెయిన్ చేసుకున్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పర్సన్స్ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 1 lakh, అదేవిధంగా ఎవరైతే సో వాళ్ళ యొక్క ఇన్కమ్ చాలా తక్కువ, ఎవరికైతే వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుందో, అది కూడా 1 lakh కన్నా తక్కువ ఉంటుందో, వాళ్ళు లీగల్ సపోర్ట్ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ పర్సన్స్ హూ సాటిస్ఫై ఎనీ ఆఫ్ ద క్రైటీరియా స్పెసిఫైడ్ అబౌవ్ షల్ బి entitled to receive legal services provided that the concerned authority is satisfied that such person has a prima facie case to prosecute or to defend. సో ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకున్నటువంటి పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ లీగల్ సర్వీసెస్ని రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. హూమ్ టు అప్రోచ్ అండ్ హౌ. సో మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి అండ్ ఏ విధంగా. Persons to settle their disputes cases, long pending court cases may approach state or district level legal service authority with an affidavit which includes the details of case and required judgment, duly enclosing the documents and their eligibility criteria for expeditious and inexpensive justice. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా డిస్ప్యూట్స్, ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా సో సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే మనం లాంగ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ని కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, లేదా స్టేట్ లెవెల్లో కావచ్చు, ఈ విధంగా లీగల్ సర్వీస్ అథారిటీ కింద వాళ్ళకు అప్రోచ్ అయ్యి మనం మన కేసు యొక్క డీటెయిల్స్ని, అలాగే మనకు కావాల్సినటువంటి జడ్జ్మెంట్ని, అటువంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనం ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ని, అదేవిధంగా ఎక్స్పిడిషియస్ వీటన్నిటిని కూడా మనం వీటన్నిటికీ కూడా అర్హులు అని చెప్పి ఎలిజిబిలిటీని ఇవ్వాలి. పర్సన్స్ కెన్ అప్రోచ్ ఫర్ జస్టిస్ అట్ వేరియస్ లెవెల్స్ హ్యాస్ గివెన్ ఇయర్ అండర్. అండ్ ప్రతి ఒక్క పర్సన్ అంటే ఏ పర్సన్ వచ్చేసి జస్టిస్ కొరకు డిఫరెంట్ లెవెల్స్లో అప్రోచ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏవి అంటే, ఎక్కడెక్కడ అప్రోచ్ అవ్వాలి అంటే అటు డిస్ట్రిక్ట్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అండ్ అటు స్టేట్ లెవెల్లో వచ్చేసి మెంబర్ సెక్రటరీ లేదా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ న్యాయ సేవ సదన్ అండ్ సిటీ సివిల్ కోర్ట్ బిల్డింగ్స్ అండ్ పురనవహేలి లేదా నెక్స్ట్ హైదరాబాద్. సో ఈ విధంగా స్టేట్ లెవెల్లోకి అయితే వీళ్ళ వరకు మనం అప్రోచ్ అవ్వచ్చు. అండ్ పీపుల్ హూ నీడ్ లీగల్ అసిస్టెన్స్ ఇన్ ద కేసెస్ ఫైల్డ్ ఇన్ ద హైకోర్ట్ షల్ అప్లై టు ద సెక్రటరీ, హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ, హైకోర్ట్ బిల్డింగ్స్, హైదరాబాద్. సో ఒకవేళ హైకోర్టులో కనుక వీళ్ళ కేసెస్ అన్నీ కూడా ఫైల్ అయినట్టయితే వీళ్ళు సెక్రటరీ కావచ్చు, అండ్ హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ కావచ్చు, హైకోర్ట్ బిల్డింగ్స్కి కావచ్చు. సో ఇక్కడ వీళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ లోక్ అదాలత్. సో వివాదం యొక్క సొల్యూషను, అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ గురించి మనం చూద్దాం. దెర్ ఈజ్ నో కోర్ట్ ఫీజ్ and if court fees is already paid, the amount will be refunded if the dispute is settled at Lok Adalat according to the rules. సో ఇప్పుడు మనకు ఏదైనా వివాదం వచ్చినా, ఏదైనా కేసు నడిచినా మనం కోర్టులో సర్టెన్ ఫీజు పే చేసి మనం కోర్టులో కేసు వేసింటాం అనుకోండి.
బట్ ఆ కేసు వచ్చేసి మనం లోక్ అదాలత్ ద్వారా కొన్ని రూల్స్ బేస్ చేసుకొని మన యొక్క డిస్ప్యూట్ అనేది సెటిల్ అయిపోతే ఆ కోర్ట్ నుంచి మనకు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. The basic features of Lok Adalat are the procedural flexibility and speedy trial of the disputes. There is no strict application of the procedural laws like Civil Procedure Code and the Evidence Act while assessing the claim by Lok Adalat. అండ్ ఇక్కడ లోక్ అదాలత్ యొక్క బేసిక్ ఫీచర్ ఏంటి అంటే ఎటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా కష్టాలు వచ్చినా వివాదాలు వచ్చినా కూడా వాటిని త్వరగా సాల్వ్ చేసేటువంటి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా ఏవైతే మనం అప్లికేషన్ అంటే ఇటువంటి దాని కింద మనం ఏవైతే అప్లికేషన్ వేస్తామో అటువంటి అప్లికేషన్ వేయాల్సినటువంటి స్ట్రిక్ట్ అయితే ఉండదన్నమాట. అంటే మనం లోక్ అదాలత్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లోనే మనం క్లెయిమ్ని అసెస్ చేసుకోవచ్చు. The parties to the dispute can directly interact with the judge through their counsel, which is not possible in regular courts of law. సో ఏదైనా వివాదం జరిగిందనుకోండి, ఆ వివాదానికి సంబంధించినటువంటి పార్టీస్ ఆపోజిషన్ అండ్ బాధ్యులు ఉంటారు కదా, సో వీళ్ళు డైరెక్ట్గా మనం కోర్టులోకి వెళ్ళి జడ్జి ముందర ఇంటరాక్ట్ అవ్వాలంటే అవ్వదు. సో బట్ రెగ్యులర్ కోర్ట్స్లో మనం పాసిబుల్ చేసుకోవచ్చు, అంటే లైక్ లోక్ అదాలత్స్లో. బికాజ్ లోకల్లోనే మన కమ్యూనిటీలోనే విలేజ్ ఎల్డర్స్ అన్నీ కూడా ఈ ఇష్యూస్ని సెటిల్ చేస్తున్నారు కాబట్టి ఇట్ షుడ్ బి పాసిబుల్ టు ద విక్టిమ్స్ అండ్ ద అపోజిషన్ పార్టీస్. The awarded by the Lok Adalat is binding on the parties and it has the status of decree of civil court and it is not appreciable, which does not cause the delay in the settlement of disputes finally. సో ఏమైనా వివాదాలు సెటిల్మెంట్ చేయాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేట్ అయ్యే విధంగా చూసుకోకూడదు అనమాట. అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ ద అడ్వకేట్స్, అపాయింటింగ్ అడ్వకేట్స్ టు ఆర్గ్యూ ద కేసెస్ ఇన్ ద కోర్ట్స్, బేర్ ద కోర్ట్ ఎక్స్పెన్సెస్ pertaining to the case to the persons entitled for free legal services and support providing photocopies of the judgments on free of cost. సో ఫ్రీ లీగల్ అడ్వైస్ అంటే అడ్వకేట్స్ ద్వారా మనకు ఫ్రీ లీగల్ అడ్వైస్ అనేవి వస్తాయన్నమాట. అదేవిధంగా మనం అడ్వకేట్స్ని కోర్టులో మన కేసు తరపున వాదించడానికి అపాయింట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ కేసుకి సంబంధించినటువంటి కోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా ఈ మనం అంటే బేర్ చేసేటువంటి ప్రొవిజన్ కూడా మనకుంది. అండ్ అదేవిధంగా మన యొక్క కేసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లైక్ ఫోటో కాపీస్ ఇవన్నీ కూడా మనకు ఎటువంటి అమౌంట్ లేకుండానే జడ్జిమెంట్లో ఇస్తారనమాట. సో కీవర్డ్స్: ఇన్ఫర్మేషన్, అపెలేట్ అథారిటీ, రికార్డ్, పబ్లిక్ అథారిటీ, ట్రాన్స్పరెన్సీ, లీగల్ సర్వీస్, లోక్ అదాలత్, డొమెస్టిక్ వైలెన్స్, సివిల్ కేసెస్, juvenile home. So this is the end of the lesson. And okay, if you are any doubts in this section, please keep your comments in the comment section. I will try to clear them in the next video. Thank you.